వరకట్న వేధింపులు తట్టుకోలేక ఓ గృహిణి ఆత్మహత్యకు పాల్పడింది. సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఉరివేసుకొని సూసైడ్ చేసుకుంది. ఈ ఘటన కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని బి కాలనీ 3వ ఫేజ్ ఎల్ఐజీలో చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా ఖానాపురంకు చెందిన సౌజన్య భర్త రజనీకాంత్తో కలిసి గత కొన్ని సంవత్సరాలుగా కేపీహెచ్బీ కాలనీలో నివాసం ఉంటున్నారు. మంగళవారం మధ్యాహ్నం సౌజన్య ఇంట్లోని తన గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న కేపీహెచ్బీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఆత్మహత్యకు ముందు సౌజన్య 3 పేజీల సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. తన కూతురు ఆత్మహత్యకు కారణం భర్త, అత్త, మర్దిలే కారణమని సౌజన్య తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదేవిధంగా సౌజన్య రాసిన సూసైడ్ నోట్లోనూ అత్తారింటి వేధింపులు తట్టుకోలేకనే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు రాసింది. సౌజన్యకు 2020లో రజనీకాంత్తో పెద్దలు కుదిర్చిన వివాహం జరిపించారు. వీరికి 3 ఏళ్ల కుమారుడు ఉన్నారు. ఇదిలా ఉండగా వివాహం అనంతరం కొన్ని రోజుల నుంచి భర్త రజనీకాంత్, అత్త మంజుల, మర్ది శ్రీకాంత్ రెడ్డిలు సౌజన్యను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురి చేస్తూ వచ్చారని సౌజన్య తల్లి ఆరోపించింది. సౌజన్య అని చెప్పి ఈమె ఏజ్ 29 ఇయర్స్ ఉంటుంది. ఈమె సూసైడ్ చేసుకొని ఆత్మహత్య చేసుకొని ఇంట్లో హ్యాంగింగ్ చేసుకొని సూసైడ్ నోట్ రాసి చనిపోయింది. 100 డేలు రాగా ఇమ్మీడియట్గా ఇన్స్పెక్టరు టీం అందరు కలిసిపోయారు. అప్పటికే వాళ్ళు పక్కింటి వాళ్ళు దించి బతుకుతుందేమో అని చెప్పేసి హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. నిన్న నైట్ వాళ్ళు వరంగల్ నుంచి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు. అనుపమ లక్ష్మి అని చెప్పి కంప్లైంట్ ఇచ్చింది అత్త మీద, ప్లస్ భర్త రజనీకాంత్ మీద, ప్లస్ మర్ది శ్రీకాంత్ రెడ్డి మీద. 304B మ్యారేజ్ అయ్యి 4 ఇయర్స్ అయింది కాబట్టి డౌరీ హరాస్మెంట్ ఉంది. గతంలో కూడా 4-5 సార్లు పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టుకున్నారు. వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ సంసారం చేస్తారు. ఈ సంసారం చేసే భాగంలో భర్త, అత్త బాగా సతాయించడము, డౌరీ హరాస్మెంట్ చేయడము, కొట్టడము, తాళలేక ఆమె ఊరేసుకొని చనిపోయి సూసైడ్ నోట్ రాసింది. సూసైడ్ నోట్ సీజ్ చేసుకున్నాము. కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్లో డెడ్ బాడీని గాంధీకి పంపించినాం. పోస్ట్ మార్టం చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. సూసైడ్ నోట్లో అదే భర్త ప్లస్ అత్త కలిసి నన్ను సతాయించారు, కొట్టిర్రు, కట్నం తీసుకురమ్మన్నారు, నీచంగా చూసారు, నన్ను కుక్కలాగా చూసారు అని చెప్పి రాసింది. దానిపైన కేసు రిజిస్టర్ చేసుకొని ఎంఆర్ఓతో ఎంక్వైరీ చేపిస్తున్నాం. తగిన చర్యలు తీసుకుంటాం. నిన్న నైటు సౌజన్య అని చెప్పి ఈమె ఏజ్ 29 ఇయర్స్ ఉంటుంది. ఈమె సూసైడ్ చేసుకొని ఆత్మహత్య చేసుకొని